కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహారాధన ఉండదు. అమ్మవారి యోని భాగానికి పూజ నిర్వహిస్తారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన పీఠం ఈ కామాఖ్యాదేవి శక్తి పీఠం. సతీదేవి యోని భాగం పడిన చోటు ఇది. అస్సాంలోని గౌహతికి దగ్గరలో నీలాచల్ కొండలపైన ఉంటుంది ఈ ఆలయం. సతీదేవి శివుడు ఏకాంతంగా గడిపే ప్రదేశంగా కల్కి పురాణంలో వర్ణించి ఉంది. మన్మధుడు శివుడు ధ్యానాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన మూడో నేత్రంతో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు. సతీదేవి యోని పడిన ప్రదేశం కావున ఇక్కడ విగ్రహానికి బదులుగా యోని రూపంలో ఉన్న శిలకి మాత్రమే పూజ చేస్తారు. ఎటువంటి కోరికలనైనా నెరవేర్చే అమ్మవారిగా ఈ కామాఖ్యాదేవి ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే సాధారణ మహిళలానే ఇక్కడ అమ్మవారికి కూడా నెలలో 3 రోజులు ఋతుస్రావం జరుగుతుంది. యోని శిల నుండి ఎర్రటి స్రవం వెలువడుతుంది. ఆ 3 రోజుల పాటు ఆ శిల పైన తెల్లటి వస్త్రం కప్పి ఆలయాన్ని మూసేస్తారు. తిరిగి 3 రోజుల తర్వాత ఆలయాన్ని తెరుస్తారు. తెల్లటి వస్త్రం ఎరుపు రంగులోకి మారుతుంది.